స్కోప్ ఫర్ గుడ్ ఏమో అనిపిస్తుంది. ఇతరులను టార్చర్ చేసి ఎవరిని సపోర్ట్ చేస్తున్నారు మామ. ఇక్కడ చాలా అన్యాయం జరుగుతుంది. ఓకే ఊరుకోవే, ఊరుకో. నేను ఉన్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. నువ్వు ఏడుస్తుంటే నాకు ఏడుపు వస్తుంది. ఈ కాకులు నిద్రపోవా? ఈ ఫ్యాన్ క్లబ్ లో ఇంక్లూడ్ అవ్వడానికి నేను రాలేదు. మేము 100% ఇస్తున్నాను కదా. నాతో చెప్తే చెప్పావు కానీ ఇంకెవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. యాక్చువల్లీ అక్క వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయలే. నమ్మలేకపోతున్నామండి. డౌట్స్ ఏం పెట్టుకోకండి, మీకు ఎప్పుడు రావాలనిపిస్తే అప్పుడు వచ్చేయండి. అంటే నేనైతే కంప్లీట్లీ వేరే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేసా, వాళ్ళైతే ఫస్ట్ సేవ్ అయిపోయారు. పాలిటిక్స్ ఇన్వాల్వ్ ఇప్పుడు ఈడ తెలుసు తెలియక టీం కూడా ఉన్నది. టీంలు కూడా ఫామ్ అయ్యాయి. టీం కూడా ఉంది. నువ్వు చాలా షార్ప్ రా, అందుకే అంత లేట్ గా క్యాచ్ చేసావు. థ్యాంక్ యూ సార్. మాట్లాడకపోతే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం, సీరియస్ గా ఉంటే ఒక ప్రాబ్లం, జాలీగా ఉంటే ఇంకో ప్రాబ్లం. నీ వల్లనేరా, నా వల్లే ప్రాబ్లం అవుతుందారా, వెళ్ళిపోతారా ఇడికెచ్చి. ఆ బ్యాలెన్స్ చేయడమే కదా ఇప్పుడు ఆట. జోకులు అయ్యి కానీ పర్సనల్ గా అయ్యకు. ఇంకొకటి హద్దులు దాటకు. వీడు కూడా నాకు సలహాలు ఇస్తున్నాడు. పేషెన్స్ ఉండాలి, బ్రాడ్ మైండెడ్ ఉండాలి, ప్రోగ్రెస్ ఉండాలి. ఎప్పుడు నెక్స్ట్ ఏంటి అనేది చెప్పు చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే ఆగిపోయి ఉంటే కొట్టానంటే మొహం ఇత్తడిత్తడైపోద్ది. రెస్పెక్ట్ఫుల్ అండ్ కైండ్ హార్టెడ్ మనిషి. మనం ఎంత ప్రోగ్రెసివ్, ఎంత పైకి వెళ్ళినా సరే మళ్ళీ అందరం ఫ్యామిలీ. అయ్యి బాబాయ్ చిందులేంటి, వాతావరణం చూస్తుంటే వీళ్ళిద్దరి మధ్యన ఏదో మ్యాటర్ నడుతున్నట్టు ఉంది. పొసెసివ్నెస్ ఉంటది అంటది విష్ణుప్రియ. ఇట్స్ ఓకే, పృథ్వీ ఎంత మందికైనా ప్రేమను పంచొచ్చు. ఓకే, నువ్వు రావే మనతరం కలుగుతా. సోనియా మీద గుడ్ పర్స్పెక్టివ్ ఉంది. ఇప్పుడు కూడా నాకు నా దృష్టిలో ఆమె గుడ్డే, చాలా మంచిది. మనిషి మంచోడే, గుణమే గోరింటాకు. వాటర్ సిగరెట్ తాగలేదు కదా, అందుకే. సిగరెట్ దాక్కునుండ్రా, నువ్వు ఏం అడిగినా ఇస్తావు. సిగరెట్లు కాల్చకండ్రా, హెల్త్లు పాడైపోతాయి. ఈ వారం నామినేషన్ ప్రక్రియ ఇప్పుడు మొదలు కాబోతోంది. నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. ప్రతి సభ్యుడు ఇద్దరు వేరే క్లాన్ సభ్యులని నామినేట్ చేసి పెయింట్ నీళ్లు పోయాల్సి ఉంటుంది. నేను ప్రేక్షకుణ్ణి, మీలో మీరు కొట్టుకుని చావండి, నన్ను ఎంటర్టైన్ చేయండి, అంతే. మీరు ఇంటి పెద్ద క్లాన్ చీఫ్ అయిన కారణాన మీకు కొన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయి. ఈ రోజు మీరు నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు. అలాగా, ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. కాబట్టి ఇంటి సభ్యులెవరూ యష్మిని నామినేట్ చేయడానికి వీల్లేదు. వీళ్ళకి జెలసీ అనేది ఉంటుంది కదా, జెలసీ కామన్, మనం అవి పట్టించుకోవద్దు. సీత, నామినేషన్ ప్రక్రియని మొదలు పెట్టండి. జరిగినంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. యాక్చువల్లీ కొంతమంది నేను డామినేటింగ్ చాలా అని దీనికి దూరుతాడు అన్నట్టు ఫీల్ అయ్యారు. వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్నే వాసన అంటారు. చెత్త కుప్పలో ఒకరు బాటిల్ వేసి ఆల్రెడీ చూపించడానికి బాటిల్ తీసి బయట పెట్టి మళ్ళీ వేపించడం నాకు చాలా సెల్ఫ్ హ్యూమిలియేటింగ్ అనిపించింది. కరెక్టే సార్, పాపం ఫీల్ అన్నట్టున్నారు. ఆమె మా చీఫ్ అయినప్పుడు చీఫ్ అనే దానికి ఒక్కటి ఏదో ఉంటది. ఆమె నాకు ఏముంటది? చీఫ్ అంటే ఒకటి ఏదో ఉంటదా? ఉంటది. నా మాట ఇంకా చెప్పలేదు, నువ్వు మాట్లాడేస్తావు. మాట్లాడు, నవ్వకు, సీరియస్ గా ఉంది. నవ్వకండి, సీరియస్ మ్యాటర్. నీకు రైట్ అనిపిస్తే నాకు రాంగ్ అనిపించొద్దా? నువ్వు బాత్రూమ్ లో కూర్చొని తింటావా? బాత్రూమ్ విష్ణుప్రియ, నేను నిన్న అసలు ఫ్లాప్ జోన్ లో ఎక్స్పెక్ట్ చేయలేదు. సో మేబీ జనాల నుంచి నీ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారేమో. మరి ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ్య. ఆదిత్య అన్న, ఈ టైమింగ్స్ కి ఇంకా మీరు అడ్జస్ట్ కాలేదేమో. అంటే నా ఇన్వాల్వ్మెంట్ తక్కువ అన్నారు మీరు. యా, మణికంఠ కంటే తక్కువ నా ఇన్వాల్వ్మెంట్. సార్ నన్ను ఇన్వాల్వ్ చేయకండి సార్, మీకు దండం పెడతాను. జాగ్రత్త, అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. అదే మనం బర్డెన్ తీసుకొని మన టీంకి అర్థం చేసేలాగా చెప్పి వాళ్ళని నడిపించడమే మన లీడర్షిప్ అనేది. మాకు తెలుసులేరా,
అది నువ్వు గ్రూప్ ని హోల్డ్ చేసినట్టు కాదు అనేది నా ఉద్దేశం. ఏం ప్రాబ్లం వచ్చింది? నువ్వు అరుచుకుంటూ ఇట్లా అంతా చేసుకుంటూ చేస్తే నువ్వు టాస్క్ కంప్లీట్ చేసినట్టు కాదు కదా. అది నేను అవ్వలేదు కదా. నువ్వుగా నీ క్లాన్ ఆర్ నువ్వంటేనే నీ క్లాన్ అంటే నువ్వే కదా. ఇంకా నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరేపాకులే చెప్పావు. అండ్ ఫస్ట్ ఆ టాస్క్ విషయాలలోనే నీ క్లారిటీ లేదు. ఏ టాస్క్ క్లారిటీ లేదు నాకు అని అడుగుతా. ఏ టాస్క్ కి క్లారిటీ లేదు. నీకుందా? టాస్క్ సో గేమ్ కి పర్సనల్ కి డివిజన్ లేదు అని అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లం. అది సో నువ్వు అది డెవలప్ చేసుకోవాలి, ఆ మెచ్యూరిటీ రావాలి. వచ్చేసారండి మాస్టర్, సూక్తి ముక్తావళి బోధిస్తున్నారు. అన్ని క్లీన్ చేసిన పొద్దున మొత్తం క్లీన్ చేసారా యాజ్ ఎ గ్రూప్ యు ఆల్ ఫెయిల్డ్. మీరు అందరు ఫెయిల్ అయినారు ఆల్రెడీ. అది చెప్పడానికి నువ్వెవట్రా? ఈ ఇంట్లో పన్నాడు. నువ్వు గేమ్ ని అర్థం చేసుకొని తర్వాత నాకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయి. ఓకే, నీకు గేమ్ అర్థం కాలే, నీకు క్లారిటీ ఆఫ్ థాట్ లేదు. ముందు నువ్వు పూర్తిగా నిక్కచ్చిగాడు. క్లారిటీ నాకు లేదు, నీకుంది. బొక్కలో సారీ బాబాయ్, ఉదయం పళ్ళు తోముకోలేదు అందుకే నోరు స్లిప్ అయింది. మాటలు రాకపోతుండు. నాకంటే పెద్ద మాటలు నువ్వు మాట్లాడినావు ఇంట్లో, మరి నీకు అంత మెచ్యూరిటీ ఉన్నప్పుడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దు కదా. మరి మీరు చేస్తే నీతి, నేను చేస్తే పూత. సరే, నిన్న నీకేదో ప్రాబ్లం వచ్చింది విష్ణుతో, వెళ్ళి మీ క్లాన్ మెంబర్ చెప్పి సార్ట్ అవుట్ చేసుకోవచ్చు. నువ్వెందుకు వెళ్ళి ఇండివిజువల్ గా అడిగా అమ్మాయిని? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నాకు పర్సనల్ గా నచ్చకపోతే నాకు బిగ్ బాస్ ఇక్కడ తీసుకొని వచ్చి మాట్లాడమ్మా అని చెప్పినందుకు నేను మాట్లాడతా. అదే నా ఇష్టం. ఏంటంటున్నాడు? ఏం పీక్కుంటావో పీక్కో అన్నాడు. నా ఫస్ట్ నామినేషన్ నా ఫ్రెండ్ అభయ్. నేను బిగ్ బాస్ కి వచ్చాను. ఎందుకు అడుగుతుంటానికా? యు ఆర్ వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెండర్స్, అందుకే నేను మీకు నామినేట్ చేస్తున్నాను. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఎన్నిసార్లు నేను మీకు నీ కోట్ ఇచ్చాను చెప్పండి ఒకసారి. నాకు ఒక కోట్ కూడా ఇవ్వలేను. ఓకే, తర్వాత ఇస్తాను. నువ్వేనా తాగేస్తున్నావా లేదా డ్రగ్స్ వాడుతున్నావా? నీకు బ్రెయిన్ సెల్స్ ఏమైనా డ్యామేజ్ అయ్యాయా? నేను అట్లీస్ట్ అబ్జర్వ్ చేసింది, మీకు కోపం వచ్చేసినప్పుడు మీరు మిమ్మల్ని డిఫెండ్ చేసుకోవడానికి అవతల వాళ్ళ లేని బ్లేమ్స్ కూడా మీరు చేసేస్తూ ఉంటారు. దట్స్ మై క్యారెక్టర్, క్యాలిబర్, నేచర్, నైజం, ఆనందం. ఇంకొక అమ్మాయితోని ఒక కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయాలి, ఎటువంటి కాన్వర్సేషన్ స్ట్రైక్ చేయొచ్చు, దాన్ని ఎక్కడ దాకా మాట్లాడొచ్చు అనే సెన్సిటివిటీ నీకు లేదు. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? మీకు లీడర్షిప్ అంటే ఏంటిదో కూడా తెలియని వాళ్ళకి నేను ఆ కామెడీలకి వీటన్నిటికీ స్పెల్లింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునేంత దాన్ని కాదు కదా.